దౌలతాబాద్ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలుపైన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ పై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని చైర్మన్ వెంకటరెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రహీముద్దీన్ అన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సిగ్గుచేటన్నారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విషయం మర్చిపోయి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 2 ఏళ్లు అవుతున్న దౌలతాబాద్ లో గోదాం ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదు అని అనవసరంగా ఎమ్మెల్యే చైర్మన్లపై ఆరోపణ చేస్తే సహించబోమన్నారు. ఉమ్మడి దౌలతాబాద్ మండలంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పీఎస్సీ భవనం బ్యాంక్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఫోటోలు దిగిన విషయం మర్చిపోయారని అన్నారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పామన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీలో ఫోరం అధ్యక్షుడు బండారి దేవేందర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు స్టీఫెన్ రెడ్డి, నాయకులు స్వామి, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. 6 సెంటర్లలో వడ్లు కొంటున్నాము. మళ్ళీ నీకు కోఆపరేటివ్ బ్యాంకు తెచ్చాను, నేను కోఆపరేటివ్ బిల్డింగ్ కట్టించిన. మరి సమర్థును అసమర్థును నాకు పబ్లికే న్యాయం నిర్ణయిస్తారు. మరి నేను వాళ్ళ దానికే కౌంటర్ చేయదలుచుకోలేదు. కానీ నా వర్షన్ నేను చెప్తున్నా. ఇప్పటికి కూడా మేము కొంతమందికి రెడీ ఉన్నాం. మాకు ఒక కళ్ళము ప్లస్ గోదాము 2 మాకు ప్రొవైడ్ చేస్తే మేము కొంతమందికి రెడీ ఉన్నాం. ఇది నా ఇంటి సంస్థ కాదు. కోఆపరేటివ్ అంటే ఇది గవర్నమెంట్ సంస్థ. ఇది గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా కొంతమంది మేము రెడీ ఉన్నాం. మరి దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా మరి దుబ్బాక, మిరుదొడ్డి అవన్నీ మార్కెట్ కమిటీలు అవన్నీ కల్లాలు ఉన్నాయి, గోదాములు ఉన్నాయి కనుక ఆడ అన్నీ కొంటూరు. మరి మన దగ్గర మార్కెట్ కమిటీ నామవాస్తవంగానే ఉన్నది. ఈ కల్లం లేదు, గోదాం లేదు. మరి ఇక్కడ కొని దాన్ని స్టాక్ చేయవలసి వస్తుంది. ఒక్కొక్కసారి ఈ మార్కెట్ వాళ్ళు లారీలు పంపకపోతే స్టాక్ చేయవలసి వస్తుంది. మరి దానికి మాకు ప్రొవైడ్ చేస్తే మేము కొంతమంది రెడీ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు సమర్థుడో అసమర్థుడో మీరు మాట్లాడిన దానికి ఇంకా ప్రతి సెంటర్లో అయితే కొంటారు, ఇది ఒక్కటే సెంటర్లో కొంటలేము. మరి మీ అన్నోళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మక్కల కొనుగోలు కేంద్రం దౌలతాబాద్లో పెట్టలేదు, మార్కెట్ కమిటీ చైర్మన్ అసమర్థతతో పెట్టలేదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఎమ్మెల్యే గారు దానికి ప్రోత్సాహం తీసుకుంటలేడు, ఆయన మళ్ళీ కొనుగోలు కొందరం పెడతలేడు, అసమర్థుడు అన్నట్టు చెప్పుడు అది సమంజసం కాదు. ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు సహకరించి ఆ చైర్మన్ కానీ ఎమ్మెల్యే సాబ్ కానీ చెప్తే వాళ్ళు కొనుక్కోకపోతే వేరు విషయం. కానీ మీరు గోదాం ఇవ్వకపోతే 2 సంవత్సరాలే వచ్చి ఒక ప్లాట్ఫారం ఇవ్వకపోతే వాళ్ళు తెచ్చి ఎక్కడేస్తారు వాళ్ళు రైతులకు ఇబ్బంది పెట్టినట్టు. మక్కలు ఏదైతే మనం బజార్లో చేస్తే అవి నాణ్యానికో అవి తెల్లారే ఖరాబ్ అయిపోతాయి, గుడ్డలెక్క ఉండదు. అటువంటిది మళ్ళీ అది ఎవరు దానికి నష్టపరిహారం ఎవరు కట్టిస్తుంది? గవర్నమెంట్ కట్టేయాలి. అటువంటిది గవర్నమెంట్ ముందరికి వచ్చి చేయాలి. కానీ ఇప్పుడు తొగటలా ఉన్నదంటే గోదాం ఉంది, మార్కెట్ ఉంది, ఆడ కొన్నా కానీ పరగబడేది ఆడ పెట్టిండ్రు, దుబ్బాకలో పెట్టిండ్రు, గజ్వేల్లో పెట్టిండ్రు. అటువంటిది కూడా ఇక్కడైతే కూడా పెడతానికి ప్రభుత్వం ముందుకు వస్తే పెడతానికి తయారు. చైర్మన్ అసమర్థ అంటే చైర్మన్ అసమర్థ ఉన్నప్పుడు 31 సంవత్సరం ఆ చైర్మన్ చేస్తుండు. మన బిల్డింగ్ మన కోఆపరేటివ్ బిల్డింగ్ కట్టించాడు. యూరియా బస్తాలు కూడా 22 లారీల యూరియా బస్తాలు కూడా యూరియా లారీలు కూడా తెప్పించి ఇచ్చిండు. దానికన్నా ఎక్కువ ఎవరు చేసిర్రు? ఇక్కడ ఎమ్మెల్యే సాబ్ గురించి మాట్లాడతారు. ఎమ్మెల్యే సాబ్ మాట్లాడేంత స్థితి మీ విఘ్నతకే ఊరుకుంటున్నాం. మీరు ఏదైతే మాట్లాడుతారో ఆలోచించి మాట్లాడరు. మేము వద్దంటలేము, మాట్లాడరు, తీసుకురాండి, కొనుగోలు కేంద్రాలు పెట్టుండ్రి. దాని గురించి చైర్మన్ సాబ్ ప్రోత్సహించకపోతే, ఎమ్మెల్యే సాబ్ ప్రోత్సహించకపోతే మాట్లాడదాం. కానీ మీరు ప్రభుత్వం నుండి మీరు మాట్లాడరు అంటే ఎట్లనే నాకు అర్థం కాదు. మీరు మాట్లాడరు, ఏం మాట్లాడరు అంటే మా ప్రభుత్వం ఉంది, మేము తీసుకొస్తాము, మీరు నిలబడి కొనుర్రి అని చెప్పుర్రి. కానీ మీరు తీసుకురాంది మీరు ముళ్ళే తెచ్చేది మీరు, డబ్బులు తెచ్చేది మీరు, కానీ మేము తెచ్చేది కాదు కదా, చైర్మన్ సాబ్ చేసేది కాదు కదా, ఆయన ఇంట్లోకి వెళ్ళి తెస్తాడు కదా. అందుగురించి నేను ఏమంటున్నా అంటే ఈ అన్నీ ఏవైతే మాట్లాడిరో ఇవి మాట్లాడవద్దు, ఆలోచించి మాట్లాడరు. ఏదైనా కానీ మాట్లాడితే ఆలోచించి మాట్లాడరు. మీ పార్టీ గురించి మాట్లాడరు, మీరు ఏమేమి చేస్తున్నారు అనేది చెప్పుకోండి. కానీ అనవసరంగా ఒకళ్ళ మీద బురద పూసి చెప్పుడు మాత్రం ధర్మం కాదు.